హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పబోయే రెమెడీ ఏంటంటే హెయిర్ టిప్ అండి. హెయిర్ గురించి, మన హెయిర్ గ్రోత్ గురించి, హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ డాండ్రఫ్ గురించి. చాలామంది హెయిర్ పెరగట్లేదు, హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, డాండ్రఫ్ వస్తుందని బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అండి ఈ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. 2 విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకోవాలండి. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ కోకోనట్ ఆయిల్ తీసుకొని 2 మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం ఏ టైంలో యూజ్ చేయాలంటే ఈవినింగ్ టైంలో అండి. రేపు తలస్నానం చేస్తున్నాం అనుకుంటాం కదా, దానికంటే ముందు రోజు ఈవినింగ్ టైంలో లేదా నైట్ టైంలో పెట్టుకోవాలి. ఇలా వీక్లీ 1 టైం చేయడం వల్ల హెయిర్ పెరుగుతుందండి, డాండ్రఫ్ కూడా ఉండదు అండ్ హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది, ఒత్తుగా వస్తుంది జుట్టు. ఇలా మంత్లీ 4 టైమ్స్ చేయాలండి. మీరు 1 మంత్లోనే మీకు రిజల్ట్ వస్తుంది. నా హెయిర్ చూసారు కదా, నేను ఇదే వాడతానండి. మంత్లీ ఒక 4 టైమ్స్ వాడతాను. ఇంతకుముందు నా జుట్టు చాలా చిన్నగా ఉండేది, అది వాడుతున్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. హెయిర్ గ్రోత్ ఉంది అండ్ హెయిర్ పెరుగుతుంది. డాండ్రఫ్ అయితే అస్సలు లేదండి. హెయిర్ ఫాల్ అయితే అస్సలు రావటం లేదు. హెయిర్ ఫాల్ వల్ల వేరే వేరే ఆయిల్స్, వేరే షాంపూస్ అంతా వాడుతూ ఉంటారు కదా, అదేం అవసరం లేదండి. ఓన్లీ కోకోనట్ ఆయిల్, మీకు నచ్చిన ఏదో ఒక షాంపూ పెట్టుకోండి చాలు. కానీ దీనికైతే రిజల్ట్ చాలా బాగుంటుందండి. నాకు చాలా బాగా నచ్చింది. అసలు హెయిర్ అయితే అస్సలు హెయిర్ ఫాలే లేదు, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇంకొక చిట్కా అండి. ఇదే సేమ్ 2 విటమిన్ ఈ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అండ్ మనకి లెమన్ చిన్న ముక్క వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చాలు, సరిపోతుంది. డాండ్రఫ్ అసలు ఉండదు. చూశారు కదా ఫ్రెండ్స్ నాది హెయిర్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.